హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్. ఈరోజు నేను మీకు మాగుంట్ల పార్వతమ్మ లేఅవుట్లోని ఒక మంచి హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చి మనకి ఆటోనగర్ పక్కనే ఉంటుంది. ఇది చూడండి, మీకు రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ హౌస్ ఇది. అలాగే ఇది యూనియన్ బ్యాంక్ వెనక వైపు ఉంటుంది. ఇప్పుడు కనిపించేది యూనియన్ బ్యాంక్ అండి, మీ అందరికి తెలిసిందేను. యూనియన్ బ్యాంకు వెనక వైపు రోడ్లోనే ఉంటుంది, రోడ్డుకి ఫస్ట్ రోడ్లోనే ఉంటుంది. మనకి ఇది చాలా కాస్ట్లీ ఏరియా. చూడండి, యూనియన్ బ్యాంక్ ఇది. ఇది వచ్చి మన ట్రంక్ రోడ్డుకి నుంచి ఒక్క రోడ్లు ఫస్ట్ రోడ్లోనే ఉంటుంది. ఇది అక్కడ అంకణం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇల్లు వస్తే మనకి 25 అంకణాలు. ఇది చాలా మంచిగా ఉంది ఇల్లు ఇది. నేను ఈ ఇంటిని వీళ్ళు సొంతంగా ఓనర్ కట్టుకున్నటువంటి ఇల్లు ఇది. మామూలు జనరల్గా మనం పెట్టే వీడియోలన్నీ ఎక్కువ బిల్డర్లు కట్టిన ఇల్లు ఉంటాయి, కానీ ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, వాళ్ళ సొంత కన్స్ట్రక్షన్. కస్టమర్లు కూడా చాలామంది నన్ను అడిగి ఉన్నారు, బిల్డర్లు కట్టిన ఇల్లు కాకుండా ఓనరు సొంతంగా కట్టుకున్న ఇల్లు ఉంటే చెప్పండి అని. ఇది ఓనర్ సొంతంగా కట్టుకున్న ఇల్లు ఇది. ఇది వాళ్ళు ఎక్కడో సెటిల్ అయ్యి ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టినారు. ఇది కట్టి కూడా ఒక 4 సంవత్సరాలండి. ఇది ఇల్లు అయితే సూపర్గా ఉంది ఇది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అలాంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. చాలామంది కస్టమర్లు అడిగారు, మీరు ప్రైస్ చెప్పట్లేదని కాల్ చేసి, కానీ నేను ప్రైస్ చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మధ్యలో ఎక్కడో దగ్గర మీకు నేను ప్రైస్ అనేది రివీల్ చేస్తాను, చెప్తాను. ప్రతి వీడియోలో ప్రైస్ చెప్పున్నాను. వీడియో లాస్ట్ దాకా కొంతమంది చూడకుండా స్కిప్ చేసి నన్ను అడుగుతున్నారు. దయచేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పుంటాను, ప్రతి విషయం. థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకా ఇంటి వీడియోలోకి వద్దాం. ఇది వచ్చి మనకి 24 అంకణాల ఇల్లు, 25 అంకణాలు. చూడండి, వాళ్ళు సొంతంగా మొత్తం వర్క్ చేసుకున్నారు కాబట్టి చాలా కాస్ట్లీ చేసుకున్నారు. ఫాల్ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ చాలా బాగా చేసుకున్నారు. అలాగే ఇది డబుల్ బెడ్రూము. అలాగే ఇది 3 బాత్రూమ్లు ఇచ్చారండి. బ్యాక్ వైపు ఒక బాత్రూమ్, కామన్ బాత్రూమ్ బ్యాక్ వైపు ఇచ్చారు. చూడండి, ఈ కిటికీలకి వీటికి బాత్రూమ్లకు కూడా మన మామూలుగా అయితే డోర్లు ఇవి కర్రలతో చేస్తాం, ఇది గ్రానైట్తో చేశారు. ఇది వుడ్తో కాకుండా. ఇల్లు అయితే లోపల క్వాలిటీ వర్క్ సూపర్గా ఉందండి, మంచిగా చేశారు. అలాగే ఇది మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది, అంటే ఆటోనగర్కి ఎదురువైపే ఉంటుంది. అలాగే దీని పార్వతమ్మ లేఅవుట్ కూడా అంటారు, ఆటోనగర్ అంటారు. అలాగే ముస్నూరు రోడ్లు మనకి మెయిన్ రోడ్ నుంచి పక్కనే ఉంటుంది కాబట్టి ఇది చాలా కాస్ట్ చెప్తున్నారు. అలాగే వర్క్ కూడా చాలా బాగా చేశారు. కింద గ్రానైట్స్ కానీ, వుడ్ వర్క్ కానీ, సీలింగ్ కానీ, వాళ్ళు వేసిన పెయింట్స్ ప్రతిదీ క్వాలిటీ, చాలా క్వాలిటీతో చేశారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి. చూడండి, అది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూసాము. వుడ్ వర్క్ అయితే సూపర్గా చేశారు. అలాగే కింద టైల్స్ కూడా కాస్ట్లీ వేశారు. మనకి ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. ఇంటి ముందు మనకి 20 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్డు. అలాగే ఎందుకంటే మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంది కాబట్టి మనం కారు దిగగానే ఇంట్లోకి వచ్చినట్టేనిది. మన ఇంట్లో కార్ పార్కింగ్ ఉంది. అలాగే లోన్ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా తీసుకుంటే లోన్ పెట్టుకుంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్ డాక్యుమెంటేషను, స్పాట్ రిజిస్ట్రేషను. వాళ్ళు ఏంటంటే మనకి ఎవరైనా నచ్చి వస్తే బార్గెనింగ్ కూడా చేయొచ్చు కొంచెం అటు ఇటు రేటు. దీని రేట్ అయితే మనకి వాళ్ళు ₹1,00,00,000 చెప్పారండి. ఇల్లు అయితే ₹1,00,00,000కి ఆ ఏరియాలో తీసుకోవచ్చు, ఎందుకంటే అంత బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ ఏరియాలో స్థలం రేటు కూడా అలాగే కాస్ట్ ఉంటుంది. అక్కడ కమర్షియల్ అయితే మనకి 7-8 లక్షల దాకా ఉంది. ఇది కమర్షియల్ బ్యాక్ సైడే కాబట్టి, ఫస్ట్ రోడ్ కాబట్టి తీసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగా నీట్గా చేశారు. చూడండి, కబోర్డ్స్ ఇవి వంట రూమ్లో బాగా చేశారు. దీనికి ఇంటి చుట్టూ తిరగటానికి కూడా మంచిగా స్పేస్ ఉంది, ఎందుకంటే 25 అంకణాలు కాబట్టి మనకి మంచిగా స్పేస్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ అండి. మనకి ఇంటి వెనక స్పేస్ ఇచ్చారు, ఇంటి వెనక గ్రిల్స్ కూడా ఇచ్చారు. మనకి ఇంటి వెనక నుంచి ఎవరో రాకుండా ఉండటం కోసం బోరు, మనకి ఈశాన్యంలో బోరు. అలాగే ఇంటి వైపు నుంచి సందు. అన్నీ మన మనిషి తిరగటానికి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అయితే 25 అంకణాలకి 22 అంకణాలు కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ కొంచెం స్పేస్ వదిలిపెట్టారు కాబట్టి చాలా నీట్గా చేశారు. మనకి కారు అయితే ఎంత పెద్ద కారు అయినా పట్టద్ది. చూడండి, ఇది కార్ పార్కింగ్ మంచిగా చేశారు. చాలా పెద్ద గేట్ ఇచ్చారు. ఇంటి చుట్టూ అయితే చాలామంది ఏమడుగుతారు, ఇంటి కరెక్ట్గా 20 అంకణాల్లో కడితే మనకి పెద్దగా స్పేస్ ఉండదు, కానీ ఇది 25 అంకణాల్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మంచిగా స్పేస్ వచ్చింది. స్టెప్స్ కూడా గ్రానైట్ స్టీల్ ఇచ్చారు.
బాగుంది. మీకు ఒకసారి ఇంటి పైకి వెళ్ళి మనం చుట్టూ వీగి చూద్దామండి. మనకి ఇదేంటంటే మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటుంది. అలాగే టౌన్కి మనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఆటో నగర్ అంటే మీకు తెలిసింది చాలా వాల్యుబుల్ ఏరియా అది. అక్కడంతా కమర్షియల్ ఉంటాయి ఎక్కువ. చూడండి అది మొత్తం పార్వతమ్మ లేఅవుట్. దీనికి చుట్టుపక్కల మొత్తం ఇల్లే ఉంటాయండి. అలాగే ఇది మనకి పైన హౌస్ మళ్ళీ ఇంకా 2 స్టేర్స్ వేసుకోవటానికి కూడా పర్మిషన్ ఉంది. ఇక్కడ 3 స్టేర్లా కట్టుకోవచ్చు. చూడండి చుట్టుపక్కల ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేసి నన్ను అడగండి. నేను మీకు క్లుప్తంగా వివరంగా అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.